హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపుల్ పోస్ట్ టీవీ. నేను ఇప్పుడే మజాకా సినిమా చూసి వస్తున్నాను భయ్య. సినిమా మాత్రం అదిరిపోయింది. త్రినాథరావు నక్కిన డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ధమాకా తర్వాత వస్తుంది ఆయన డైరెక్షన్ లో. అదే కాకుండా ప్రసన్న కుమార్ బెజవాడ లాస్ట్ 7 సినిమాల నుంచి కూడా కాన్స్టెంట్ గా స్టోరీస్ గానీ, స్క్రీన్ ప్లే గానీ, డైలాగ్స్ గానీ బీభత్సంగా ఆడియన్స్ లోకి వెళ్ళిపోతున్నాయి. స్టోరీ అయితే అదిరిపోయింది భయ్య. ఎందుకంటే త్రినాథరావు నక్కిన నుంచి వస్తున్న కాబట్టి మనం ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైతే మన సినిమా చూస్తున్నామో గానీ, ధమాకా గానీ, ఇప్పుడు వచ్చేసి మజాకా మూవీ కూడా అంతే ఎంటర్టైన్మెంట్ ఉంది. ఫన్ ఫన్ ఫన్. ఇంకొకటి రితు వర్మ యాక్టింగ్ గానీ, అన్షు గారి యాక్టింగ్ గానీ, రావు రమేష్ గారి యాక్టింగ్ గానీ, సందీప్ కిషన్ గారి యాక్టింగ్ గానీ కూడా యాజ్ యూజువల్ గా అదిరిపోయింది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి లియోన్ జే. మనకి సొమ్మసిల్లిపోతున్నవి అని చెప్పి ఒక ప్రైవేట్ సాంగ్ కూడా దీంట్లో తీసుకోవడం జరిగింది. ఆ పాట ఏదైతే ఏ విధంగా అయితే యూట్యూబ్ లో ఒక రేంజ్ లో ఉందో ఆ సాంగ్ కూడా ఈ మూవీలో కూడా ఆ సాంగ్ ఉండటం వల్ల చాలా ప్లస్ అయింది. నార్మల్ గా స్టోరీ ఉన్నా సరే దాని డైరెక్షన్ గానీ, స్క్రీన్ ప్లే గానీ చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా ఈ మూవీ అయితే నాకైతే నచ్చిందని చెప్తున్నాను నేను. మీకు కూడా నచ్చింది. మీరు ఒకసారి చూసిన తర్వాత మీకు కూడా అర్థం అవుతుంది. సినిమాకి వెళ్ళి సినిమా థియేటర్ లో కూర్చున్న తర్వాత సినిమా బొమ్మ పడిన తర్వాత నుంచి బొమ్మ అయిపోయేంత వరకు కూడా నవ్వుతూనే ఉంటాం భయ్య సినిమాలో. లాస్ట్ లో చిన్న ఎమోషనల్ టచ్ ఉన్నా సరే మనకి అది పెద్దగా అనిపించదు. మనకి ఎంటర్టైన్మెంట్ ఒక 3 గంటల సేపు సినిమా చూసి నవ్వుకొని మంచిగా హ్యాపీగా బయటకు వచ్చేస్తాము. దాంట్లో అయితే ఎటువంటి ఇబ్బంది దాంట్లో సినిమాలో నార్మల్ గా అంటే మనం పెద్ద ఎంటర్టైన్మెంట్ మూవీస్ లో మనం ఒక రకంగా ట్విస్టులు నెక్స్ట్ ఏ సీన్ జరుగుతుంది ఏంటి అనేది చెప్పకపోవడానికి అంత పెద్దగా ఏముండదు. ఈజీగా మనం యాజ్ యూజువల్ గా ఎంటర్టైన్మెంట్ మూవీస్ అంటే మనం ఈజీగా నెక్స్ట్ సీన్ ఏంటి అని చెప్పగలుగుతాము. ఈ మూవీ కూడా అలాగనే ఉంది. కాకపోతే ఏంటంటే మనం ఊహించే సీన్ మీద ఇంకొంచెం బెటర్ గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. శివరాత్రి పండగకి మనకు మంచి మూవీ అనేదే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఎవరైతే ఈ మూవీ చూడలేదో వాళ్ళు ఇమీడియట్ వెళ్ళిపోండి, హ్యాపీగా చూసేయచ్చు సినిమాని.